తెలంగాణ కుంభమేళా విగ్రహాలు లేని విశిష్టమైన జాతర మేడారం జాతర. మేడారం మహాజాతరలో మరో మహాక్రతువు జరిగింది. దీంతో మేడారం జాతరకు సంబంధించి మరో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరిగినట్లయింది. గత వారం గుడిమెలిగే పండుగను నిర్వహించగా బుధవారం మండమెలిగే పండుగను నిర్వహించారు. దీంతో మేడారం మహాజాతరకు శ్రీకారం చుట్టినట్టయింది. మహాజాతరకు సరిగ్గా వారం ముందు ఆలయ పూజారులు ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. వేకువజామునే పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు. డోలు వాయిద్యాల నడుమ మేడారం పరిసరాల్లో పూజారులు గ్రామస్తులు పసుపు కుంకాలతో పూజలు చేశారు. బూరుగు కొమ్మలతో దిష్టి తోరణాలు కట్టారు. వచ్చే బుధవారం నాడు మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభం కానుంది. మొదటి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఇక రెండో రోజు చిలకలగుట్ట దిగి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ జాతర అమ్మవారిని దర్శించుకోవడానికి కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, యూపీ నుంచి ఆ అమ్మవారు నెరవేర్చే అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు. జాతరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు 7,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూడొచ్చు, భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద దర్శించుకుంటున్నారు. ఈ తెల్లవారు సందే జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవారు సమ్మక్క సారక్కను దర్శించుకుంటున్నారు. అమ్మవారి దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఉన్నది మహిళలను అమ్మ అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం చెప్పండి, మీ పేరేంటి? మేడం రజని. మేడం ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? ఎట్లా ఉంది? ఫస్ట్ ఇయర్ ఇది మేడం. ఫస్ట్ ఇయర్ ఇది. అంటే అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ టైం అందరూ వచ్చే ఫేమస్ కదా, చూద్దాం ఎట్లా ఉంటది ఏంటని. ఏ ఊరికి వెళ్ళొచ్చారు మేడం? హైదరాబాద్. మేడం అంటే ఇప్పుడు జాతర ఇంకా 10 రోజులు ఉంది మేడం, అంటే కొద్దిగా మొదగాల వచ్చారు, అంటే దేనికి? జాతర టైంలో ఖాళీ ఉండదు కదా, రష్ ఎక్కువ ఉంటది కదా, అందుకే ఇప్పుడు వచ్చాం. మేడం మీరు చెప్పండి, మేడం మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. పేరు పూజ, మాది మంగపేట. మేడం అంటే మీరు ఈ జాతరకి ఎప్పటి సంది వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, ఇప్పటికి నాకు 16 ఏళ్ళు. మేడం అంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేడం ఏర్పాట్లు అంటే చాలా బాగున్నాయి, ఇంకా మారుతున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి అని చెప్పిన ప్రస్తుతానికి ఇంకా మనతో మాట్లాడడానికి మహిళా భక్తురాలు ఉంది. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేడం అంటే మీరు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు మీరు రావాలి? మేము 3-4 ఇయర్స్ నుంచి, అంటే 3-4 జాతర నుంచి వస్తున్నాము. అంటే అమ్మవారి యొక్క మహిమ ఏంటిది మేడం అంతగానం? అంటే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కంపల్సరీ. మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము అవి. సో అందుకని మేము ఖచ్చితంగా ప్రతిసారి వస్తాం. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా వస్తున్నాం. అంటే మేడం మీరు అంటే అమ్మవారు ఏమి కోరికలు నెరవేర్చుకున్నారు, ఎలా ఉంది? అంతే మేడం. అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? అంటే ఇంకా జాతర టైం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఏర్పాట్లు మాత్రం కంఫర్టబుల్గా లేవు. సో జాతర టైంలో వస్తే ఇంకా అన్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి సో మేము ఇంకా 2 వీక్స్ బిఫోరే వచ్చినాం. అందుకు మేడం ఇప్పుడు ప్రస్తుతానికి జాతర ఇంకా 10 రోజులు ఉంది, అంటే మీరు మొదలు వచ్చారంటే ఎందుకు వచ్చాము? ఎందుకంటే జాతర టైంలో ఇంత అసలు కాళ్ళు కూడా పెట్టే అంత స్పేస్ ఉండదు కదా, పిల్లలతో రావడం కష్టమవుతుంది, అసలు ఊపిరాడే అంత ఉండదు. ఇప్పుడు మనం గద్దెల మీది వరకు వెళ్తున్నాం, జాతర టైంలో వస్తే అక్కడి వరకు వెళ్ళలేం కదా, ఇక్కడికే మొత్తం ప్యాక్ అయిపోతుంది. మేడం మీరు అమ్మవారిని స్వయంగా గద్దెల గారు దర్శించుకున్నారు, ఎలా అనిపించింది? మేము ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం, గద్దెల దగ్గర వరకు వెళ్ళి టచ్ చేసి మొక్కడం ఇదే ఫస్ట్ టైం మాకు. ఇది మెమరబుల్ ఇన్ని ఇయర్స్ నుంచి మాకు. మేడం ప్రస్తుతానికి మనతో ఇంకో మహిళా భక్తురాలు. మేడం చెప్పండి, మేడం మీది ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము. మేడం మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి రావటం? గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నామండి, మాకు ఇక్కడ మహిమ తెలిసింది కాబట్టి మేము. మేడం అంటే అమ్మవారి యొక్క మహిమ అంతగానే ఏంటిది మేడం? కోరిన మొక్కులు అవుతున్నాయి కంపల్సరీగా, అలా అమ్మవారు పిలుచుకుంటుంది. మేము తప్పనిసరిగా ఎంత కష్టం ఉన్నా వస్తున్నాము. ఆ తల్లి దయ అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. మేడం ఇప్పుడు స్వయంగా అంటే జాతర టైంలో అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ 10 రోజుల ముందే మీరు వచ్చారు, అంటే ఇప్పుడు అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్ళి దర్శించుకో ఎలా ఉంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. జాతర టైంలో అని కాదు, వీకెండ్స్ ఇయర్ అని కాదు, మనకు అమ్మవారి దర్శనం దొరకడమే చాలా పుణ్యం. అది జాతర టైం అని కాదు, వీకెండ్స్ టైం మీకు ఎలా వచ్చినా అమ్మవారి దర్శనం కావడం ఇంపార్టెంట్. మేడం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? కొంచెము ఇబ్బంది, కొంచెం నోకుడు దుక్కుడు ఉంది, అది కూడా కొంచెం రిలీఫ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో ఇంకో మహిళా భక్తులు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ అమ్మవారి దగ్గర రావాలి?
హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము. అంటే ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు మీరు రావట్లేదు 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేడం? 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. కానీ ఇక్కడ ఏమి లేదు అసలు. కష్టం అయితే కాలు నొప్పులుగా ఇంకా కష్టం మరి. మేడం అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు. అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటారు? అంటే నమ్మకం ఉంది కాబట్టి నమ్మినాం కాబట్టి వస్తున్నాం ప్రతిసారి. ఎంత కష్టమైనా కానీ వస్తున్నాం కదా. మేడం 10 రోజుల ముందు జాతర ఉంది అంటే ముందుగానే రావడానికి రీజన్ ఏంటి అంటారు? అంటే అప్పుడు చాలా మంది ఉంటారు కదా అని ఇప్పుడు వచ్చినాం కానీ ఇప్పుడు కూడా అంతే కష్టం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? ఏర్పాట్లు అయితే ఎంత సరిగ్గా నచ్చలేదు. క్యూ లైన్లు అస్సలు లేదు. అక్కడ పబ్లిక్ అసలు డెవలపింగ్ లేదు. పోలీసులు జనం లేరు. అసలు లైన్లో పంపిస్తలేరు. కింద అంతా ఎట్లా అట్లా ఉంది మొత్తము. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అంటే కొంచెం క్యూ లైన్ అనేది పద్ధతితో నడిపించాలి. అక్కడ అంతా తొక్కిసలాట లెక్క ఉండి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. అంటే ఇప్పుడు జాతర ఇంకా 10 రోజులు ముందుంది అంటే ఇప్పుడే వచ్చారు అంటే ఎందుకు? అంటే అమ్మవారిని ఎందుకు అట్లా ధరించుకోవడానికి కోసం? అప్పుడు కొంచెం మంది ఎక్కువ ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు డైరెక్ట్ అమ్మవారి దర్శనం గద్దె దగ్గరికి వెళ్ళారా? ఎలా అనిపించింది? వెళ్ళాం, చాలా బాగుంటుందండి. మేము ప్రతిసారి వస్తాము. ఓకే, బాగుంటుంది. అమ్మవారి దర్శనం మంచిగా అయింది. కాకపోతే కొంచెం అక్కడ ఇబ్బంది అయిన లెక్క అయింది అంతే. ఓకే, ప్రస్తుతానికి మనకు భక్తులు ఏమంటారు మనతో ఇంకొంతమంది మనం భక్తులని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చాలామంది మహిళా భక్తులు కానీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి చూడొచ్చు మన విజువల్స్లో చాలామంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని చాలామంది ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కవిత అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మేడం ఈ జాతర ఇంకా 10 రోజుల ముందు ఉంది అంటే ఇప్పుడు రావడానికి రీజన్ ఏమిటి అంటారు? ఏంటంటే ముందు వచ్చి ప్రశాంతంగా దర్శించుకుందాం. అంటే ఇప్పుడు జాతర టైంలో జనం ఫుల్ రష్ బాగా ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ గద్దె దగ్గరికి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఫస్ట్ టైం గద్దె దగ్గర ఉంది. అంటే మేడం ఇప్పుడు చాలా ఏంటంటే ఈ గత కొన్ని ఏళ్ళ సంది ఏర్పాట్లు సరిగ్గా లేవని కొంతమంది, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి. రోడ్లు కూడా చాలా నీట్ గా ఉన్నాయి. మేడం చెప్పండి, మీ పేరేం పేరు? విజయలక్ష్మి. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. మేడం మీరు ఎన్ని సంవత్సరాలు అమ్మవారిని దర్శించుకున్నారు? మేమా ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి. మేడం 10 సంవత్సరాలు వస్తున్నా అంటున్నారు. అంటే అమ్మవారి యొక్క అంత ప్రత్యేకత ఏంటిది? ప్రత్యేకత అంటే ఇక్కడికి వచ్చి ఏదైనా కోరిక కోరుకుంటే అది దాన్ని నెరవేరిన తర్వాత మేము వచ్చి ఆ నిలువెత్తు బంగారం సమర్పించుకోవడం, ఆ నమ్మకం. అంటే నిలువెత్తు బంగారం సంబంధించిన అంటే ఏమైనా కోరిన కోరికలు నెరవేరుతాయని అర్థం? నెరవేరుతుంది. అంటే అమ్మ ఆ ప్రస్తుతానికి జాతర 10 రోజులు ముందు ఉన్నది అంటే ఇప్పుడు ముందే వచ్చారు అంటే రీజన్ ఎందుకు? రీజన్ అంటే అప్పుడు రష్ ఎక్కువ ఉంటే మేము గద్దె దగ్గర కూడా రావడానికి అవకాశం లేదు. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్ గద్దె దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నా అంటే ఎలా ఉంది దగ్గరికి? సంతోషంగా అనిపించింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ మేము ఎక్స్పెక్ట్ లోపలికి వెళ్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు సండే కదా రష్ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి ఇట్లా తాకే అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషంగా. మేడం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయండి, చాలా డెవలప్ అయింది. 2 years బ్యాక్ కంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. మేడారం జాతర, గిరిజనుల జాతర, మరో కుంభమేళా అని పిలుస్తారు. ఈ జాతర ఈ నెల 21తో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి మనతోని సమ్మక్క పూజారి ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ జాతర ఎప్పటి స్టార్ట్ అవుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ జాతర, నా పేరు కొక్కెర పూర్ణచంద్ర, సమ్మక్క పూజారిని. ఈ జాతర ఇప్పుడు వచ్చే బుధ బేస్తవారం మండమెలిగే పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వచ్చే బుధ బేస్తవారం 21 నుంచి సార్లమ్మ వస్తుంది. పైడిదిరాజు, గోవిందరాజు గద్దె మీదకి వస్తారు. బేస్తవారం రోజున సాయంత్రం వేళకి సమ్మక్క గద్దె మీదకి వస్తుంది. శుక్రవారం రోజున ముక్కులు ఒప్పజెప్పుకుంటారు. శనివారం రోజు సాయంత్రం మళ్ళీ వనప్రవేశం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు సార్? వచ్చే భక్తుల కోసం ఏ విధంగా ఏర్పాట్లు? ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అయితే బాగానే చేస్తుంది. మంచిగా ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి.